ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నాయి బ్రహ్మణ సేవా సంఘం ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఇతర కులస్తుల మతస్థుల నుండి తమ కుల వృత్తిని కాపాడాలని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్ నుండి కలెక్టరేట్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సోమగారి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణుల కుల వృత్తులపై దృష్టి సాధించి ఇతర కులస్తుల మతస్థులు మా కుల వృత్తిని చెయ్యకుండా, మా పొట్టలు పుట్టకుండా, మా బ్రతుకులు రోడ్డుపై పడనీయకుండా జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు రామ్ కుమార్, శ్రీకాంత్, రవి, గంగాధర్, అంజన్ కుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన పట్టణ మరియు మండలాల వారీగా నాయ బ్రాహ్మణులందరూ షాపులు బంద్ చేసి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతర మతస్థులు కులస్తులు మా నాయ బ్రాహ్మణ వృత్తిలోకి వచ్చి సెలూన్ షాపులు కార్పొరేట్ సెలూన్లు పెట్టడం వల్ల మా నిరుపేదలైనటువంటి నాయ బ్రాహ్మణులకు ఇబ్బంది జరుగుతున్నది. కావున దానికి ప్రత్యేకంగా మా నాయ బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక జీవోని విడుదల చేసి మా కుల వృత్తిని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి గారికి కోరడం. అందరూ షాపులు బంద్ నుంచి జిల్లా వారీగా అంటే మండలాల వారీగా ఇలా మొత్తం ఇక్కడ అయ్యడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇతర కులస్తులు కానీ ఇతర మతస్థులు కానీ మా యొక్క కులవృత్తిని దోచుకుంటూ మా నాయ బ్రాహ్మణ పొట్టపై కొడుతున్నారు. కావున దీనిపై మాకు న్యాయం కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ శాంతియుత ర్యాలీ నిదర్శనం మాకు వెంటనే మాకు ప్రత్యేక జీవో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మేము సవినయంగా కోరుకుంటున్నాం. జై నాయి, జై నాయి, జై నాయి.